సో అది ఒక రకంగా దీనికి హెల్ప్ అయి ఉండాలి, అది ఆగిపోయింది కాబట్టి. ముఖ్యంగా ఓవర్సీస్ లో విజయ్కి చాలా బలం ఉంది, అట్లాగే తమిళనాడులో అంతా కూడా ఇది ఉంది. విజయ్కి అన్ని చోట్ల కూడా మంచి ఇది ఉంటుంది. అలాంటిది ఆగిపోయినా కూడా దీనికి ప్లస్ కాలే. ఎందుకు కాలేదంటే ఇది ప్రీమియర్ షో నుంచే నెగిటివ్ వచ్చేసింది. ప్రీమియర్ షోలో కనీసం పాజిటివ్ వచ్చుంటే, మినిమం కనీసం అబవ్ యావరేజ్ ఉంది అన్న పాజిటివ్ వచ్చుంటే కూడా జనం వెళ్ళేవాళ్ళు. ఇవాళ మూడ్ అంతా కూడా ఫెస్టివల్ మూడ్, సినిమాలకు వెళ్ళే మూడ్ ఉంది జనాల్లో. కానీ ఇది నెగిటివ్ వచ్చేసరికి ఆక్యుపెన్సీ రేటు ఆటోమేటిక్గా తగ్గిపోయింది. హిందీలో అది ఉంది, తమిళనాడులో 22% ఉంది ఆక్యుపెన్సీ రేటు, కర్ణాటకలో అయితే 15% ఉంది, మలయాళం అంటే కన్నడ మన కేరళలో వచ్చి 11% ఉంది. అంటే కేరళ కన్నడలో ఓన్లీ 10 లక్షలు అనేది అసలు చిన్న సినిమాలకు కూడా అంతకంటే బెటర్గా ఉంటాయి. సో ప్రభాస్ సినిమా అనేది ఈ రేంజ్లో ఈ మధ్య కాలంలో డిజాస్టర్ టాక్ ఈ స్థాయిలో తెచ్చుకోవడం అనేది మాత్రం చాలా అరుదు అని చెప్పాలి. ఈ మధ్య కాలంలో బిగ్ డిసప్పాయింట్. సో సార్ ఓటీటీ పరిస్థితి, ఓటీటీ ఆల్రెడీ అమ్మేశారండి, ఓటీటీకి అమ్మేశారు. కానీ ఎంత అనేది ఇంకా ఓటీటీ కూడా ఇప్పుడు ఈ ఫ్లాప్ అయినాక వాళ్ళు మళ్ళీ బేరాలు పెడతారండి, పుష్ అవడానికి కూడా కష్టమవుతుంది, ఓటీటీలో కూడా చూడలేరు ఇంకా. సో థియేటర్ లో ఒక మాదిరి అన్నా ఉంటే ఓటీటీ చూస్తారు. ఇప్పుడు ఏంటంటే దీంట్లో మేజర్ ప్రాబ్లం లెంగ్త్ ఒకటి అండి, 3 గంటల 9 నిమిషాలు అనేది చాలా ఎక్కువైపోయింది. రెండోది అంత లెంగ్త్ ఉన్నప్పుడు కథలు ట్విస్ట్లు టర్న్లు అవన్నీ ఉన్నాయి. ఇదేంది జస్ట్ రివెంజ్ స్టోరీ, రివెంజ్ కూడా తాత మీద మనోడు తీసుకునే రివెంజ్. సో అది ఎంత ఎంత నడుపుతారు, దానికోసం ఫ్లాష్ బ్యాక్, ఆ ఫ్లాష్ బ్యాక్ అంతవరకే బాగుంది నిజానికి. ఫ్లాష్ బ్యాక్ రివెంజ్ వీళ్ళిద్దరు ఎదురుపడినాక ఎవరు సంజయ్ దత్ ప్రభాస్ క్యారెక్టర్లు ఇద్దరు టగ్ ఆఫ్ వార్ మొదలైనాక బాగుందండి. అప్పటి వరకు నడపడం ఫస్ట్ హాఫ్ లో బాగా లాగ్ విషయం లేకుండా పాత చింతకాయ పచ్చడిచో నడపడం, 3 హీరోయిన్లు పెట్టేస్తే మాస్ చూస్తారు అనుకోవడం. ఇవాళ కథ లేకుండా ఇంట్రెస్టింగ్ లేకుండా హీరోయిన్ల కోసం సినిమాలకు వెళ్ళే వాళ్ళు తగ్గిపోయారు. ఎందుకంటే వేరే రకరకాలు వచ్చేసాయి ఇవాళ. హీరోయిన్లు బిగ్ స్క్రీన్ మీద అంటే ఇప్పుడు అన్ని స్క్రీన్ల మీద మనకు అన్ని రకాల వాళ్ళు వచ్చారు, పోర్న్ వచ్చింది, అన్నీ వచ్చాయి. ఒకప్పుడు అంటే ఏమీ లేదు, అప్పుడు పోర్న్కి కూడా ఆల్టర్నేటివ్ సినిమానే, సినిమాలో చూడాల్సిందే హీరోయిన్. వేరే రాఘవేంద్ర ఒకసారి నాతో చెప్పాడు, అందుకే కదా ఆయన హిట్ అయింది కూడా. అదే ఆయన ఒకసారి ఏం చెప్పాడంటే, ఆయన లేట్ గా థియేటర్కి వెళ్ళాడంట. ఆయన థియేటర్ దగ్గరికి అప్పటికి 1/2 అవర్ సినిమా అయిపోయింది, కానీ బాక్సాఫీస్ లో టికెట్లు ఇస్తానే ఉన్నారు. ఒక రైతు వాళ్ళ భార్య టెన్షన్ పరిగెత్తుకుంటూ వచ్చి టికెట్లు తీసుకుని వెళ్తే ఈయన అడిగాడంట, ఏమయ్య ఇప్పుడు ఇస్తున్నారు, 1/2 అవర్ సినిమా పోయింది కదా అంటే, అతను అన్నాడంట, మీ సినిమాల కథ ఏముంటుంది సార్, వాళ్ళు పక్కన అడుగుతారు, వాడేదో చెప్తాడు, చూస్తారు సార్ అన్నట్టు. తర్వాత ఈయనకి అర్థమైంది ఏమంటే, భార్య ఏమో చిరంజీవిని ఊహించుకుంటుంది, భర్త ఏమో నగ్మాన్ని ఊహించుకొని వాళ్ళు రాత్రి శృంగారం బాగుంటది, సో నా సినిమా అందుకు పనికి వస్తుంది అని చెప్పాడండి ఆయన ఓపెన్ గా. అంటే అలాంటి ఒక ఇది ఉండేది అప్పట్లో, అంటే ఒక ఎస్కేపిస్ట్ సినిమా అంటారు దాన్ని. అంటే రోజంతా పని చేసుకొని హార్డ్ వర్క్ చేసి ఈవినింగ్ సినిమాకి వెళ్ళి రాత్రి వాళ్ళు ఏదో ఎంజాయ్ చేసేదానికి ఆ సినిమా పనికొచ్చేది. ఇవాళ బోల్డ్ ఉన్నాయి సినిమా థియేటర్, ఇవాళ ఏంటంటే అన్ని ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, ఇవాళ సోషల్ మీడియా ఉంది, రీల్స్ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఆడియన్స్ ని మెప్పించడం వెరీ చాలా డిఫికల్ట్ థింగ్. అప్పుడంటే వేరే ఆల్టర్నేటివ్ లేదు, సినిమా తప్ప వేరే గత్యంతరం లేదు. ఇవాళ బోల్డ్ వచ్చేసాయి కదా, కాబట్టి సినిమా థియేటర్ రప్పించడమే వెరీ డిఫికల్ట్. ఇంకా సినిమా వచ్చిన వాళ్ళకి డిమాండ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మేము ఇవన్నీ వదులుకొని వచ్చామంటే నువ్వు మమ్మల్ని ఇంకా బాగా ఎంటర్టైన్ చేయాలి కదా అన్నట్టు డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వెరీ రిస్కీనే. ఏదేమైనా ప్రభాస్ సినిమా బజ్ అంత క్రియేట్ అయినా కూడా అందరూ అనుకున్నారు ఇది డిఫరెంట్ గా ఉంటది, ఒక జానరా డిఫరెంట్, ప్రభాస్ ఎప్పుడు ఇలా చేయలేదని. అంతా అయినా కూడా ఫైనల్ గా తమన్ కూడా దెబ్బ కొట్టేశాడండి. అదే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కర్నూలు చౌక్ 100 కారణాలు అన్నట్టుగా అందరూ కలిసి దీన్ని దెబ్బ కొట్టారు. కానీ ఇప్పుడు పేరేమో నెగటివ్ పేరేమో మార్కే వస్తుంది. సార్ అంటే ప్రభాస్ ఎట్లా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఆయన అన్నారు?
అదే అంటున్నారు మారుతి ఎక్కడని అడుగుతున్నాడు ప్రభాస్ అని. కమ్ టు మై రూమ్ అని ఒక ఇది ఉంది పాపులర్, అదే. మారుతి కమ్ టు మై రూమ్ అని పెడుతున్నారు ఎక్కడ చూసి. ఆ. ఏమవుతాడు ప్రభాస్ కి ఇవన్నీ తెలియకుండా ఏం కొత్తగా ఫ్లాపులు ఆయన కొత్త కాదు. టేస్ట్ ఆయనకి కూడా తెలిసిపోతుంది అంతే, ఇంకా దీన్ని వదిలేసి ఇంకా నెక్స్ట్ దీని మీద మామూలుగా ప్రభాస్ చెప్పాడు కదా చాలా సార్లు, నా సినిమా రిలీజ్ అప్పుడు నేను నిద్రపోతాను ఎవరిని లేపమని నాకు టెన్షన్ ఉండదు అని చెప్పాడు ఆయన. సో ఈ సినిమా కూడా నిద్రపోయి ఉంటాడు, మరి ఎవరు చెప్పారో ఈ సువార్త తెలియదు ఆయనకి. ఏదేమైనా ఆయనకి కూడా ఎవరికైనా హీరోలు కష్టపడి చేస్తారు కదండి ఒక సినిమా. ఎందుకంటే ఇవాళ సంవత్సరానికి 5 సినిమాలు 6 సినిమాలు ఎవరు చేయట్లేదు కదా, 2 3 ప్రభాస్ కొద్దిగా బెటర్ మిగతా వాళ్ళకంటే. కాబట్టి నెక్స్ట్ సినిమా మీద ఆయన ఆల్రెడీ స్పిరిట్ మంచి బజ్ క్రియేట్ అయింది కాబట్టి ఇంకా స్పిరిట్ మీద ఇదవుతాడు. సో ఆయన కూడా వంగాకు కూడా మంచి ఇది ఉంది కాబట్టి ఫామ్ లో ఉన్నాడు వంగా కూడా. స్పిరిట్ తోనే సాటిస్ఫై అవ్వాలి. సో అది వచ్చే అవకాశం అయితే ఉంది.